Good morning, dear students. Today we are already told that is photosynthesis. Photosynthesis. So what is a photosynthesis? Including human beings, we are all depends our food on the green plants. That is the process of photosynthesis. సో దీనికి మనం ఏం చెప్తామంటే దెర్ ఇస్ ద ఈక్వేషన్ దట్ CO2 ప్లస్ H2O give rise in the presence of light and chlorophyll using it gives rise to CHO plus O2. So this is one of the equation. If you balancing this equation, it is also that is called balance 6 CO2 6 CO2 plus 12 H2O give rise to C6H12O6 plus 6H2O plus 6O2. So they are using what is light and green material or chlorophyll. Green material or chlorophyll. So by using the chlorophyll, so what happens? Plants drive or absorb or capture the sunlight and they convert the light energy into ATP energy or chemical energy. So hence this photosynthesis is called physiochemical process. దీనికి నిర్వచనాలు చాలా ఉన్నాయి మనకు. సో మనము we especially one of it is using inorganic elements give rise to food material or organic compounds is called photosynthesis. So in the previous classes you need for photosynthesis we need or requires carbon dioxide and light and chlorophyll and it gives us carbohydrates and oxygen. దీని మనం 10th క్లాస్లో చెప్పుకున్నాం. మనము ఎట్లా చెప్పుకున్నామంటే కొన్ని జస్ట్ మీకు గుర్తు కోసం చెప్తున్నాము. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్పుకున్నాం మనము? ఇఫ్ వి టేక్ ఏ లీఫ్ and we put in a jar and we kept here, that is KOH, potassium hydroxide. So using this moles half leaf experiment ద్వారా ఏం చెప్పుకున్నాము? ఆ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో సగం పత్రము సీసా లోపల సగం లీఫ్ వెలుపల ఉంది. KOH ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ KOH? ఇట్ అబ్జార్బ్స్ ద CO2. సో ఆఫ్టర్ టేకింగ్ దిస్ అయోడిన్ టెస్ట్ కనుక చేసినట్టయితే అయోడిన్ టెస్ట్ చేస్తే ఏముంటుంది? లోపల ఉన్న సీసాలో ఉన్న ద పార్ట్ ఇన్ ద బాటిల్ is not in blue color and outer side is get or in blue color. సో ఈ వెలుపల అన్నీ ఉన్నాయి, దానికి సన్లైట్ అన్నీ ఉన్నాయి, బట్ ఏమి లేదు అంటే CO2 లేదు. CO2 లేనందువల్ల అని చెప్పేసి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం. అగైన్ వీ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఇంకోటి చెప్పుకున్నాం. అదేంటిది అంటే జస్ట్ ఒక పార్ట్లో ఉండేటువంటి ఒక ప్లాంట్ని తీసుకొని సో ప్లాంట్ని తీసుకొని దానికి ఏం చేసుకున్నాం మనము? దానికి ఏం చేసాం మనము? కోసం అని చెప్పేసి 2 క్లిప్పులు దిగించాం ప్రీవియస్ క్లాసెస్లో. సన్లైట్ లేదా దీన్ని ఏమంటే అడ్డపత్రలు కాకుండా మనకు సన్లైట్ కోసము ఒక లీఫ్కి ఏం చేసాం మనము? ఒక స్టార్ లాంటి రేపు ముక్కను ప్రయోగాల్లో చెప్పుకున్నాం అన్నమాట.
సో బిగించినప్పుడు దీనికి అన్నీ దొరుకుతాయి. సన్లైట్ లేకపోతే సన్లైట్ లేని ప్రాంతము బ్లూ కలర్లో మారదు. సో బ్లూ కలర్లో మారలేదు అంటే ఏంటిది, అయోడిన్ టెస్ట్ చేస్తాం. సో వాట్ ఈజ్ అయోడిన్ టెస్ట్ యూజ్డ్ ఫర్ టు డిటర్మైన్ ఆర్ టు కన్ఫర్మ్ ద కార్బోహైడ్రేట్స్కి అయోడిన్ టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం లేదు అంటే ఏమన్నా కానీ లైట్ లేనందువల్ల. సో ఇవి రెండు కూడా కావాల్సిన వాటికి మనం చిన్నప్పుడు ప్రీవియస్ ఆల్రెడీ వీ నో వాట్ డూ యూ నో అంటే వీ నో దట్ ఫర్ ఫోటోసింథసిస్ వీ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ and light and using of the chlorophyll. So green material, chlorophyll means it is a green material, that's called chlorophyll. So again there is a topic that it gives oxygen or మనకు ప్రాణవాయువుని ఇస్తుంది చెప్పడం కోసం మనం ఏం చేసుకున్నాం, మనము హైడ్రిల్లా టెస్ట్ చేసుకున్నాం. హైడ్రిల్లా టెస్ట్ ఒకటి నేర్చుకున్నాం మనం. వాట్ ఈజ్ హైడ్రిల్లా టెస్ట్? మనము యూ టేక్ హైడ్రిల్లా ప్లాంట్స్, take some hydrilla plants which is water plant, and just we put in a beaker, test tube, and we put those are in the water. If you supply light, what happens? Hydrilla gives rise a good water is present which the air లేదా which అక్కడ ఉండేటువంటి మూలకాన్ని మనం ఎట్లా చేస్తాము, టెస్ట్ చేస్తాము. వీ డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ O2 అంటే ఆ ముందులో ఉండేటువంటి అన్నీ కూడాను సింపుల్గా మనము ప్రీవియస్ క్లాసెస్. సో ఆక్సిజన్ డిరైవ్ వస్తుంది రిజల్ట్, అది కార్బోహైడ్రేట్స్ను అండ్ ఆక్సిజన్ ఇస్తుంది. సో విల్ కమ్ టు హియర్ ఇన్ ద IPE వాట్ ద అదర్స్ వీ నో ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్ వాట్ హ్యాస్ డన్ బై చూపిస్తున్నాను. మళ్ళీ ఈక్వేషన్ రాస్తాను ఒకసారి. యూసి ఫోటోసింథసిస్కు వన్ ఇంపార్టెంట్ ఈక్వేషను చిన్నగా రాస్తున్నాను. 6CO2 plus 12 6CO2 plus 12 H2O give rise in the presence of light and using of chlorophyll. C6H12O6 plus 6H2O plus 6O2. So ఇది ఈక్వేషన్. ఇన్ దిస్ IPE మన క్లాస్లో చెప్తున్నప్పుడు మనకు వీ హ్యావ్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంట్. అది జస్ట్ రికాప్యులేషన్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, యూ నో వెరీ వెల్. వాట్ వాజ్ జోసెఫ్ ప్రిస్ట్లీ ERISTL Joseph Priestley invented, he done one experiment using bell jar. What he taken? Just he taken one table and he closed it with a bell jar. And he just put a candle here. And after some time, the candle, what happens? It ఆరిపోతుంది. So again he done second experiment. He put a mouse in the mouse in that bell jar. After some time, what happens? The mouse also died. So what he, for lighting of candle or to living of mouse, there air is required. So what is a particular air in that is called oxygen. So again he done another experiment. He taken the same bell jar and he put one candle with lightning and just he put
one mouse, and third, just he put a green plant, one green plant. One green plant. Then he observed that the mouse and the candle were survived, or they lived more time, more time. Then what he concluded that there is a used air in that Belgia are produced by the green plants. So that is oxygen. So the plants gives oxygen using the carbon dioxide which released or burning of the candle వల్ల కానీ లేదా by breathing of the mouse లేదా organisms వల్ల కానీ it gives carbon dioxide. That carbon dioxide will be utilized by the greeny plants and they gives the useful oxygen for mouse and useful candle. Again, Indian house he derived that light is required for photosynthesis. But చాలా కాలం వరకు most of time the oxygen was derived and oxygen was come from the carbon dioxide, comes from the carbon dioxide. Thereafter it comes to no, it is wrong. So oxygen comes from the H2O, which is called ఫోటాలిసిస్ లేదా ఫోటోలైసిస్ తర్వాత క్లాస్లో నేర్చుకున్నాము. ఆ వాటర్ మాలిక్యూల్స్ ప్లేస్ ఇంటూ హైడ్రోజన్ లేదా ప్రోటాన్ అయాన్స్ అండ్ ఆక్సిజన్, ప్రోటాన్స్ అండ్ ఆక్సిజన్. సో దిట్ ఈజ్ హిల్ రియాక్షన్ అంటారు లేదా దీన్ని ఇంపార్టెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫోటాలిసిస్. దీని గురించి మళ్ళీ మనం చెప్పుకుందాము. Photolysis. What is photolysis? In the presence of light, the water molecules split into hydrogen and oxygen. That oxygen is useful to the organisms. That is called photolysis or photolysis. Lysis of water in the presence of light. Lysis of water in the presence of light is called photolysis or photolysis. It is given by the Hill reaction. So again I am coming to just to teach you a small topic that is where is the site for the photosynthesis. Where is the next మనం చెప్పుకున్నాము. Where is the site for the photosynthesis? The site for the photosynthesis is chloroplast. That is one of the important 4 marks question for chloroplast. Site for the. So what is a chloroplast? If you take a structure of a chloroplast, the chloroplasts are double membrane structures. Chloroplasts are double membrane structures. Double membrane structures. This is plastids, chloroplast or plastids. You know plastids 3 types: ureoplast and elioplast and chloroplast. And the chloroplast is double membrane and semi DNA కలిగి ఉంటాయి. అందువల్ల ఇది సెమీ కన్జర్వేటివ్ సెల్ ఆర్గానల్స్ అంటే వాటికి అవే తయారవుతాయి అన్నమాట. ఈ మధ్యలో ఉండేది పెరిప్లాస్టీడియల్ స్పేస్ అంటారు. Periplastidial space. So there is a you see like sac సంచుల లాంటి స్ట్రక్చర్స్ కొన్ని ఉంటాయి. You see sac or bags like structures are present in the chloroplast.
These are called thylakoids. These are called thylakoids. You see, these are called thylakoids. Thylakoids. These are called thylakoids. And these are all connected with small structures. Small structures. So the whole structure is called grana. The thylakoid is called grana. So hence they are called grana thylakoid. The place this is called stroma. This is called stroma. And you will find after photosynthesis there are starch granules and lipid granules are present in the chloroplast. So this is starch granule, and there are some if you like. So this is lipid granules, and so this is the site of our photosynthesis. The chloroplast is the site for the photosynthesis. Hence, if you come to మన ఈజీగా నేర్చుకోవడం కోసము లేదా మన సౌలభ్యం కోసము ఫోటోసింథసిస్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ టాపిక్స్. వన్ ఈజ్ లైట్ రియాక్షన్. Second one is dark reaction. But if you come to ఇంటర్మీడియట్ అయితే చిన్నప్పుడంతా మీరు డార్క్ రియాక్షన్ అన్నారు. నో, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ డార్క్ రియాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ కార్బన్ అసిమిలేషన్. So we not say they are not called as a dark. So but light reaction is remains. So what are the sites in the grana? Light reaction occurs. Light reaction happens. In the stroma, carbon assimilation occurs. So what are the pigments? Which are participated in the photosynthesis? We have only topic. So we take one pigments. What are the pigments which are participate in the varnadravyalu danta chusukunnattulte there are actually the three. One is chlorophyll A, and second one is chlorophyll B. Third one is carotenoids. And the fourth one is xanthophytes. Xanthophyte అనకూడదు. ఫైట్ అంటే ఆర్గానిజమ్స్, ఫిల్ అంటేనేమో వాట్ ఇస్ ద పిగ్మెంట్ అండి. సారీ. సో xanthophyls. So chlorophyll A and B are green in color. Chlorophyll A and chlorophyll B are green in color, whereas carotene are orange or red in color, whereas xanthophylls are yellow in color. So these pigments, what happens? These pigments mainly act in the light reaction. What they do? They drive, they theft, or they absorb the sunlight. So the sunlight and gives and prepared NADP and ATP. That is called assimilatory power లేదా స్వాంగీకరణ శక్తిని తయారు చేసుకుంటాయి. దట్ ఈజ్ లైట్ రియాక్షన్.